హాయ్ అండి. నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఎర్రగండి చేపలు 1.5 కిలో తీసుకున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు ముందే తయారు చేసి పెట్టుకున్నాను చూడండి ఒకసారి. ఒక 3 ఉల్లిపాయలు కోసి ముందే పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు, 3 పచ్చిమిర్చి, ఒక 2 మామిడికాయ ముక్కలు, ఒక 3 టేబుల్ స్పూన్ల మిరప్పొడి వేస్తున్నాను చూడండి. కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, ఒక మామిడికాయ సైజ్ అంత చింతపండు నానపెట్టి ముందే రసం తీసి పెట్టుకున్నాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, అది 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి మసాలా, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కట్ చేసి ముందే పెట్టుకున్నాను. చేపల కూరకి ఎడల్పుగా ఉండి డబర్ పెట్టుకోవాలి. 2 చెంచాలు ఆయిల్ వేసుకోండి. రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ కోసి ముందే పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి. మనం ముందే కలిపి పెట్టిన చేపల పులుసుని ఇలా తిరగమాతలో వేసేయాలి. చేపల కూరలో 2 వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటూ ఉండాలి. గరిటె పెట్టి తిప్పుకోకుండా, కలబెట్టుకోకుండా ఇలా తిప్పుకోవాలి. మామిడికాయ సీజన్లో మామిడి ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాము. హెవీ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి.
ఉమ్, సరిపోయింది. ఒకసారి బాగా తిప్పుకొని కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసుకోండి. మన నెల్లూరులో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, కానీ ఇది మా అత్త నేర్పించిన చేపల పులుసు. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.